ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. కేరళ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కు తెరపడింది. వీడి సతీషన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కేరళంలో కాంగ్రెస్ విజయంలో సతీషన్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. యూడీఎఫ్ ప్రధాన భాగస్వామ్య పక్షం ఐయుఎంఎల్ కూడా సతీషన్కే మద్దతిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా వీడి సతీషన్ వైపే మొగ్గు చూపింది. ఏఐసీసీ అధికారిక ప్రకటన చూసాం. వీడి సతీషన్ను కేరళ సిఎల్పి నేతగా అధిష్టానం ప్రకటించడం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంపై కేరళంలో సస్పెన్స్కి తెరపడింది. ముఖ్యంగా ముగ్గురు ప్రధానంగా సీఎం పీఠం కోసం పోటీ పడ్డారు. వీడి సతీషన్కే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కేరళలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు సతీషన్. ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న సమయంలో కూడా వీడి సతీషన్ ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కొంత లోకల్ కాంగ్రెస్ క్యాడర్లో కూడా వీడి సతీషన్కి మంచి పేరుంది. అటు యూడీఎఫ్ ప్రధాన భాగస్వామ్య పక్షం ఐయుఎంఎల్ కూడా సతీషన్కే మద్దతిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా వీడి సతీషన్ వైపే మొగ్గు చూపింది. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీషన్ను ఎంపిక చేసింది ఏఐసీసీ. కాంగ్రెస్ అధిష్టానం వీడి సతీషన్ వైపే మొగ్గు చూపడం ప్రధానంగా మనం చూస్తున్నాం. మొత్తం ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. కేసీ వేణుగోపాల్, వీడి సతీషన్, అదేవిధంగా రమేష్ చెన్నితల, ఈ ముగ్గురు పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. ఫైనల్లీ వీడి సతీషన్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. 2021 సంవత్సరం నుంచి కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎల్డీఎఫ్ పైన ఫైట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు వీడి సతీషన్. అలాగే కేరళం కాంగ్రెస్ క్యాడర్లో కూడా వీడి సతీషన్కి మంచి పేరుంది. కేసీ వేణుగోపాల్ మాత్రం ప్రధానంగా లోక్సభ సభ్యునిగా కూడా ఉన్న పరిస్థితి. ఏఐసీసీ ప్రకటనకి సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీడి సతీషన్ మొత్తానికి పంతం నెగ్గించుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఒకవేళ కేసీ వేణుగోపాల్ కనుక ముఖ్యమంత్రి అయితే మంత్రి పదవి కూడా చేపట్టను అని మొదటి నుంచి కూడా ఒక పట్టుబట్టుకుని కూర్చున్నారు వీడి సతీషన్. దాంతోపాటు చిరకాలంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు, ముందుండి నడిపించారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాలు కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రకటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, 11 రోజుల సస్పెన్షన్కు తెరపడింది. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడి సతీషన్ను ఏఐసీసీ ప్రకటించింది. చాలా హెక్టిక్ కన్సల్టేషన్స్ తర్వాత వీడి సతీషన్ పేరును ఖరారు చేసింది. సో ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి వీడి సతీషన్ పేరును అధికారికంగా ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు తిరువనంతపురంలో కేరళ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో లాంఛనంగా వీడి సతీష్ను లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి అనుమతి కోరుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి దాదాపు 11 రోజుల సమయం పట్టింది కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని చూజ్ చేసుకోవడానికి. ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున ఇటు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, వీడి సతీషన్ వీరి ముగ్గురు మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ నడిచింది. ఒక దశలో కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి పదవి ఇస్తారని
విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. ఒకవేళ అదే జరిగితే తాను కనీసం మంత్రివర్గంలో ఉండనని వీడి సతీష్ అని చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. సో డెఫినెట్గా ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇటు మల్లికార్జున ఖర్గే నిన్న భారీ ఎత్తున కన్సల్టేషన్ చేశారు. అలాగే సోనియా గాంధీ కూడా ఈ మొత్తం కన్సల్టేషన్స్ ప్రక్రియలో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఇటు కేసీ వేణుగోపాల్కు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ దాదాపు గంటన్నర పాటు కేసీ వేణుగోపాల్ను తన నివాసానికి పిలిచి మాట్లాడారు. సో కేరళ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు, తనతో పాటు ఉండాలి, వచ్చే లోక్సభ ఎన్నికలకు పని చేయాలని చెప్పి ఆయన చెప్పినట్టు తెలిసింది. అలాగే ఇప్పుడు సోనియా కేసీ గాంధీ కూడా వేణుగోపాల్ ఏం ఆయనకు చేస్తారు నచ్చజెప్పినట్టు వెంకటేష్? తెలుసు. సో ఆ లోక్సభ నేపథ్యంలోనే సభ్యుడిగా ఉన్నారు కదా, కేరళ అసెంబ్లీలో ఉంటారా లేకపోతే లోక్సభలో ఉంటారా? ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సో ఆయన లోక్సభ సభ్యుడిగానే కొనసాగబోతున్నారు. సో మొత్తానికి లోక్సభ ఎన్నికలు అలాగే జాతీయ రాజకీయాల్లోనే ఆయనను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సో ఆ మేరకు ఆయనకు నచ్చజెప్పేందుకు కూడా చాలా సమయం పట్టింది. దాదాపు మనం చూసాం 4వ తేదీన ఫలితాలు వస్తే ఇప్పటి వరకు కూడా ఈరోజు కొద్దిసేపటి కింద వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగినటువంటి సందర్భం. సో ఇన్ని రోజుల పాటు వీరందరినీ కూడా నచ్చజెప్పడం, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఏఐసిసి అధిష్టానం తెలుసుకుంది. సో ఎమ్మెల్యేల నుంచి కేసీ వేణుగోపాల్కు మద్దతు లభించినప్పటికీ పాపులర్ ఓటు మాత్రం ఎక్కడైతే ప్రజలు ఉన్నారో సో ప్రజలందరూ కూడా ఇటు వీడి సతీషన్నే కాంగ్రెస్ పార్టీ ఫేస్గా భావిస్తున్నారు. సో ఆయన ఫేస్తోనే ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే ఇటు మిత్రపక్షమైనటువంటి ఐయుఎంఎల్ పార్టీ కూడా వీడి సతీషన్కే తాము మద్దతు ఇస్తామని చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఏకే ఆంటోనీ కూడా చివరి నిమిషంలో జోక్యం చేసుకుని మిత్రపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి, వీడి సతీషన్కి అవకాశం ఇవ్వాలని కేరళ కాంగ్రెస్ సీనియర్లు కూడా అధిష్టానానికి చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ వీడి సతీషన్కు కలిసి వచ్చాయి. రైట్ వెంకటేష్.